శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ ఆదివారం నాడు కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద 1963లో విడుదలైన చదువుకున్న అమ్మాయిలు సినిమా నుండి శ్రీ దాశరథి గారు రచించిన, ఎస్ రాజేశ్వరరావు గారు స్వరపరిచిన, సుశీల గారు ఆలపించిన ఒక మధుర గీతం యొక్క నేపథ్య విశేషాలతో మీ ముందుకొచ్చేశాను. ఆ పాట ఏంటంటే, వినిపించని రాగాలే కనిపించని అందాలే, అలలై మదినే కలసి కలలో ఎవరో పిలిచే, వినిపించని రాగాలే కనిపించని అందాలే, తొలిచూపులు నాలోనే వెలిగించే దీపాలే, చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే, వలచే మనసే మనసు వినిపించని రాగాలే, వలపే వసంతములా పులకించి పూచినది, చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవి, విరిసే వయసే వయసు వినిపించని రాగాలే కనిపించని అందాలే. లలిత లావణ్యమైన ఘంటసాల ఆలాపనతో మొదలయ్యే ఈ పాట వింటుంటే మనసు ఒక ఆనందలోకాల అంచులు తాకి వినిపించని కొత్త రాగాలు పల్లవిలో వినిపిస్తాయి. పాట వింటుంటే ఎన్నో అందాలు కళ్ళెదుట కనిపిస్తాయి. వసంతంలా వయసు వికసించి విరితేనెల వెన్నెలలు సొగసుగా మురిపించినట్లు ఉంటుంది. పాట పూర్తిగా విన్నాక అంచులు దాటిన ఆనందం అవధులు దాటి ఒక మధురానుభూతికి లోనవుతాం. ఈ చిత్రంలోని పాటలన్నిటికీ ఒక అంతస్తునిచ్చింది సుశీల పాడిన ఈ పాటే. ఈ పాట ఇంత మధురంగా ఉండడానికి మూడే కారణాలు. దాశరథి రచన, వలపే వసంతములా పులకించి పూచినది, చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవి, విరిసే వయసు. అందాల ప్రోవైన ఈ మాటల పొందికను గమనించి ముగ్ధులు కాని వారెవరైనా ఉంటారా? వలచే మనసే మనసు అనే మాట ఆయన రసపోషణకు మరొక తార్కాణం. రెండో కారణం సుశీల. జాగ్రత్తగా ఆమె పాడటం గమనించి వినండి. ఆ కంఠంలో ఎన్నో కొత్త అందాలు చిందులు తొక్కుతుంటాయో, ఆ విరుపుల్లో ఎన్ని మెరుపులు మురిపిస్తుంటాయో, ఆ సంగతుల్లో ఎంత భావం రంగరించబడి ఉందో. ఆ కంఠం అంత అపురూపమైంది కాబట్టి ఆమెను సుశీల అన్నారు. తమిళాంధ్ర దేశాల్లో అశేష ప్రజానీకం ఆరాధించారు. మూడో కారణం ఇంపైన వాద్యగోష్ఠితో బిలహరి రాగంలో రాజేశ్వరరావు గారు చేసిన స్వరరచన. కొట్టవచ్చే కొత్తదనం లేకపోయినా ఆ నిర్మాణంలో ఒక మోహనత్వం, ఒక పటిష్టత, ప్రత్యేకత ఉన్నాయి ఈ పాటలో. సితార్ను సున్నితంగా సులలితంగా ఉపయోగించడం అదనపు ఆకర్షణ. ఇక ఈ పాటలో కొసమెరుపు ఏంటంటే, జలతారు గాత్రంలో సుశీల చేసే ఆలాపనకు ఘంటసాల గొంతు కలిపి మరింత శ్రావ్యతను పాలలో మత్తుమందు కలిపినట్లు అందించడం. ఒకసారి ఈ పాట విని చూడండి. పైన చెప్పుకున్న మాటలపై సుశీల గాత్రం చేసిన స్వర విన్యాసం మీరు అవునంటారు. హృదయంలోనే కూని రాగాలు తీస్తారు. చదువురాని అమ్మాయిలు కూడా హాయిగా పాడుకునేంత సునాయాసంగా పాడారు సుశీల ఈ నవకోమల గీతాన్ని. ఆ ఏడాదే విడుదలై చారిత్రాత్మక విజయభేరి మ్రోగించిన లవకుశ ధాటికి తట్టుకుని చదువుకున్న అమ్మాయిలు విజయం సాధించడంలో ఈ పాటది కీలక పాత్ర. విన్నారుగా, చదువుకున్న అమ్మాయిల్లో అందరినీ ఎంతగానో అలరించిన ఈ వినిపించని రాగాలే కనిపించని అందాలే అనే మధుర గీతం యొక్క నేపథ్య విశేషాలను వచ్చే వారం మరో మంచి పాట యొక్క విశేషాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.